అసిస్టెంట్పై లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక పోలీసులు రూపొందించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి. జానీ నేరం చేసినట్టు అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం 2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడు. 2020లో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలు వయసు 16 ఏళ్లు. 4 ఏళ్లలో బాధితురాలుపై జానీ అనేకసార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటికి చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు అని రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక ఈ కేసులో జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తో పాటు ఫోక్సో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్ను అదుపులో తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్కి తీసుకొచ్చారు. తర్వాత రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో సీక్రెట్గా విచారించి జానీ మాస్టర్ను కోర్టులో హాజరుపరిచారు.